కేవలం ఒక్క విద్యాలయంతోనే అంధుల జీవితాలు వెలిగిపోతాయన్న భ్రమలు ఆయనకు లేవు. దేశంలో 9 కోట్ల మంది వికలాంగులున్నారు. వీరిలో 5% మందికి మాత్రమే విద్య అందుతోంది. మిగిలిన వారు ఒకరి ఆసరాతోనో ఆలంబనతోనో జాలి దయతోనో జీవితాలు గడపాల్సిన నిర్భాగ్యులు. వీరి జీవితాలు ఇంత దౌర్భాగ్యంగా తెల్లారిపోవాలా? ఇలాంటి ఆలోచనలతో రామభద్రుని మనసంతా అశాంతి నెలకొంది. 2002 సంవత్సరం రామభద్రుని స్వప్నం సాకారమైన సంవత్సరమది. మహోన్నత మానవతా యజ్ఞ ఫలాలు అందిన సమయం. రామభద్రాచార్య వికలాంగుల విశ్వవిద్యాలయం స్థాపితమైన రోజు 2002 ఆగస్టు 7వ తేదీ. దేశంలో కాదు ప్రపంచంలోనే వికలాంగుల కోసం ఏర్పడ్డ మొట్టమొదటి యూనివర్సిటీ అది. యూపీ ప్రభుత్వం యూనివర్సిటీ స్థాపనను ధృవీకరించింది. దేశంలో కాదు ప్రపంచంలోనే వికలాంగుల కోసం ఏర్పడ్డ మొట్టమొదటి యూనివర్సిటీ ఇది. पर श्री रामकृष्ण कथा से हमने इस विश्वविद्यालय को लगभग 38 करोड़ रुपए दिए. విశ్వవిద్యాలయం అభివృద్ధికి నేను శ్రీరామ కథ ద్వారా డబ్బు సేకరించాను. ఇప్పటి వరకు ఈ 11 ఏళ్లలో దాదాపు 38 కోట్ల రూపాయలను ఈ విశ్వవిద్యాలయానికి అందించాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి కావలసిన తోడ్పాటును అందిస్తూనే ఉంది. 1000కి పైగా అంధ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. దేశంలో ఇతర విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని కోర్సులను ప్రవేశపెట్టాం. ఇక్కడి విద్యార్థులు బెనారస్ విశ్వవిద్యాలయం, త్రిపుర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా బోధిస్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులుగా చేరారు. ఇది మాకెంతో గర్వంగా ఉంది. हमारा विकलांग भाई बंधु आत्मनिर्भर हो जाए. ఉన్నత విద్యావకాశాలతో వికలాంగులను సకలాంగులుగా తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం చరిత్ర, భాషా శాస్త్రాలు, సైన్స్, కంప్యూటర్ సైన్స్, బిఈడి, ఎంఈడి ఇంకా అనేక విభాగాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ప్రవేశపెట్టారు. వికలాంగులు నేర్చుకోవడానికి అత్యంత అధునాతన పద్ధతుల్లో బోధనా సదుపాయాలున్నాయి. బ్రెయిలీ లిపిలో కంప్యూటర్ల సాయంతో విద్యా బోధన జరుగుతోంది. ఇక్కడ వికలాంగులకు ఫిజియోథెరపీ విద్య మరో ప్రత్యేకత. ఫోటోగ్రఫీ, వృత్తి విద్యా కోర్సులు ఎన్నో ఉన్నాయి. డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్ తదితర చక్కని ప్రోత్సాహం లభిస్తోంది. హార్ట్తో ఆర్ట్ను అవపోసన పడుతున్నారు వీరంతా. చిత్రకూటంలో చిత్రకళను అవపోసన పట్టే కళ ఏదో దాగుంది. మనోనేత్రంతో మరో ప్రపంచాన్ని మన ముందుకు తెస్తోన్న అద్భుత కళాకారులు వీరు. सब लोग निष्ठा से काम करें और जिसको किसी भी प्रकार की समस्या हो तो आओ विकलांग विश्वविद्यालय चित्रकूट उत्तर प्रदेश. వికలాంగులు ఎవరైనా సరే వారి సమస్యలతో చిత్రకూటు వస్తే వారికి తగిన న్యాయం చేస్తామని తెలియచేస్తున్నాను. దేశంలోని ప్రజలందరూ వికలాంగులను, అంధులను తక్కువగా చూడకూడదని వేడుకుంటున్నాను. భగవంతుని అనుగ్రహం ఈ మానవ జన్మ. అంధులు, వికలాంగులను సమానంగా చూడాలని కోరుకుంటున్నాను. వారి పట్ల సానుభూతి చూపించకూడదు, కానీ వారిలోని గొప్పతనాన్ని గ్రహించి ప్రోత్సహించాలి. అప్పుడే దేశం ముందుకు పోతుంది. జై వికలాంగ్, జై భారత్. जय विकलांग, जय भारत.